వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే గంజాయి మరియు మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించాలి. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించేందుకు తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో ఎక్సైజ్ శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు పాఠశాలలు, కళాశాలలు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మద్యం విక్రయ కేంద్రాల పరిసరాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు టాస్క్ ఫోర్స్ బృందాల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మత్తు పదార్థాల నియంత్రణలో రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ జిల్లా అధికారి నరసింహారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. ఎస్పెషలీ స్కూల్స్, కాలేజెస్ పక్కనే ఏవైనా షాప్స్ ఉన్నాయి, అది మీరు క్లోజ్ చేయాలి. దానికి ప్రతి ఎన్విరాన్మెంట్కి మనం మాట్లాడుతున్నాము, కానీ లోకల్ లెవెల్ అట్లాంటివి ఎక్కడైనా ఉంటే యూ హ్యావ్ టు క్లోజ్ దీస్ షాప్స్. సో మీరు కూడా ఎక్కడైనా ప్రైవేట్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ కాలేజ్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అట్లాంటివి ఉన్నాయి. సో యూ హ్యావ్ టు మానిటర్ దీస్ షాప్స్. అది మనం ఖచ్చితంగా బంద్ చేసి వాళ్ళకి చెప్పాలి, కాకలేదు మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి, లేదంటే మనం ఫైన్ పెట్టి క్లోజ్ చేస్తాము, సీజ్ చేస్తాము. సెకండ్ ఇస్ గాంజా అండ్ డ్రగ్స్ ఆల్సో. సో దీనికి కూడా మనకి స్కూల్స్ పక్కనే, కాలేజెస్ పక్కనే ఎక్కడైనా ఉన్నాయి. మీరు దానికి కూడా కొన్ని ర్యాండమ్ శాంపుల్స్ అట్లాంటివి చేయాలి. ప్రైవేట్ కాలేజెస్ స్పెషలీ ఎక్కువ మనకి ఇది గాంజా సర్క్యులేషన్ కానీ లోకల్గా పక్కనే ఉన్న కిరాణా షాప్ నుంచి అట్లాంటివి నడుస్తున్నాయి. అది అందరికీ ఐడియా ఉంది. ఓకే, బట్ మీరు ఎందుకు పట్టుకోవట్లేదు, దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. కిరాణా షాప్స్ రెవెన్యూ ఆఫ్ టేక్ అంటారు. ఈ వీరు లిక్కర్ సేల్స్ కానీ ఆఫ్ టేక్ అంటారు. 2024 ఇయర్లో మనకి ఐఎఫ్ఎల్ బాక్సెస్ 5,98,998 బాక్సెస్ సేల్స్ అయింది మేడం మెదక్ జిల్లాలో. వీర్స్ 8,88,569 అట్లా అయింది మేడం. వాటి మీద ఓవరాల్ 574 crores, 574 crores ఇన్కమ్ వచ్చింది మేడం. అది మంత్లీ యావరేజ్ మనకు 47.84 crores ఆదాయం వస్తుంది మేడం గవర్నమెంట్. ఇండస్ట్రియల్ జనరల్ బయట నుంచి వస్తున్నారు, వాళ్ళకి అలవాటు అయినా ఉంటుంది. మనం కూడా ఎక్కువ ఏం చేయాలి, జస్ట్ ఇట్ షుడ్ నాట్ బికమ్ అ న్యూసెన్స్. మనకి పెద్ద సప్లై నెట్వర్క్ అక్కడ ఏర్పాటు అయింది, అది మనకి ఇబ్బంది కదా. లేదంటే కొంతమంది వాళ్ళు చేస్తున్నారు, దట్ యూఆర్ రెగ్యులర్లీ పట్టుకుంటున్నారు. కానీ మనకి కాలేజెస్కి అండ్ స్కూల్స్కి అది చాలా ఇంపార్టెంట్. అక్కడనే ఒకవేళ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయినా ఇది యూజ్ చేస్తే, స్టార్ట్ చేస్తే అది ఇబ్బందికరంగా ఉంది. సో మేక్ షూర్ అది మీరు చూసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.